హలో అండి. టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించిన ఒక అప్డేట్ ఈ వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక అప్డేట్ ఏంటి అనంటే 15 నిమిషాల ముందు గేట్లు మూసివేత అని చెప్పేసి మనకి తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయితే డిసైడ్ చేసింది. సో, అది ఈఏపీ సెట్‌కే అప్లై చేస్తారని కూడా చెప్తున్నారు. సో జనరల్గా మనకి నేషనల్ లెవెల్లో జరిగే జేఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీటు తదితర పరీక్షల్లో అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధన అమలవుతుంది. సో మన దగ్గర ఏది ఇప్పుడు అది నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయితేనేమో హాఫ్ అన్ అవర్ ముందు సెంటర్కి వచ్చేయాలి, లోపలికి వెళ్ళిపోవాలనేది ఒక కండిషన్. ఎందుకు అని అంటే అవన్నీ కూడా జనరల్‌గా మనకి ఎక్కువ మంది రాస్తుంటారు. అదేవిధంగా జేఈ మెయిన్, అడ్వాన్స్డ్ ఇట్లాంటివి అయితే కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఎగ్జామ్స్ కాబట్టి సో వాటికి ముందే వెళ్ళి అక్కడ సిస్టమ్ కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా, మీ అటెండెన్సు, బయోమెట్రిక్ ఇట్లాంటివన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అరగంట ముందే వెళ్ళాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మన దగ్గర జరిగే ఎగ్జామ్స్‌కి 1 మినిట్ లేట్ అయినా కూడా అలో చేయము లోపలికి అనే కండిషన్ మన దగ్గర కూడా ఉంది ఆల్రెడీ. అయితే ఈ సంవత్సరము మన ఈఏపీ సెట్‌కి ఆ కండిషన్ మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే ప్రకారంగా పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేసి విధానాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయాలని ఈఏపీ సెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సో చూడండి, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారంట. యాక్చువల్గా ఎన్నో రోజుల నుంచి, దాదాపు 2 సంవత్సరాల నుంచో ఇంకా అంతకంటే ఎక్కువ రోజుల నుంచో కూడా మీరు దీనికోసం కష్టపడుతూ ఉంటారు. సో దీనివల్ల అంటే ఈ కండిషన్ వల్ల వాళ్ళకి రకరకాల ఇష్యూస్ వల్ల ఇలాంటి కండిషన్స్ అయితే పెడుతుంటారు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లేట్ అవుతే మేబీ పేపర్ లీకేజ్ ఏవో కొన్ని రీజన్స్ ఉంటాయి, అవన్నీ వదిలేద్దాము. కాబట్టి ఇప్పుడు మన సైడ్ నుంచి, ఇప్పుడు ఆ కండిషన్స్కి తగినట్లుగా మన సైడ్ నుంచి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. సో వాళ్ళు 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తా అంటున్నారు కాబట్టి మనం అంతకంటే ఇంకొక అర్ధగంట ముందే వెళ్ళి అక్కడ సెంటర్ దగ్గర ఉండి ఇమీడియట్గా మీరు అక్కడ లోపలికి వెళ్ళిపోయినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒక్కసారి చూడండి, ఇక్కడ మీ అందరికీ తెలుసు మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే డీటెయిల్స్ మనము ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాము. మళ్ళీ ఒకసారి మీకు రిమైండర్ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్గా మీకు డేట్స్ కూడా ఇస్తున్నాను. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫిబ్రవరి 20 తారీఖు వస్తుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఏమో ఏప్రిల్ 4th వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 29 ఏప్రిల్ అండ్ 30 ఏప్రిల్ 2 రోజులు ఉంటుంది, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 2 మే నుంచి 5th మే వరకు ఉంటుంది, ఫ్రైడే టు మండే అనమాట. సో ఈ 4 days ఉంటుంది. అయితే ఇక్కడ జనరల్గా మనకి టైమింగ్స్ అయితే ఇవ్వలేదు. జనరల్గా ఇక్కడ ఉండే టైమింగ్స్ షిఫ్ట్ 1లో 9 AM to 12 PM అయితే ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. తర్వాత షిఫ్ట్ 2 వచ్చేసి 3 PM to 6 PM, ఇది ఆఫ్టర్నూన్ సెషన్ అనుకోవచ్చు. సో ఇవి 2 సెషన్స్ అనమాట. మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు ఈ రోజుల్లో ఇంజనీరింగ్ అయితే 2nd నుంచి 5th వరకు కదా. సో ఆ 4 రోజుల్లో ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా ఏ టైము, మార్నింగ్ షిఫ్టా లేకపోతే ఆఫ్టర్నూన్ షిఫ్టా అనేది మీకు క్లియర్గా దాంట్లో ఉంటుంది కాబట్టి అది చూసుకోండి. ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ అయినట్లయితే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తా అంటున్నారు అని అంటే 8:45కి గేట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరు అక్కడ 8:30 వరకే మీరు సెంటర్ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇన్ కేస్ ఇంకా మీకు పాసిబుల్ అవుతే 8 గంటలకే ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఈ జర్నీ ఏదైతే ఉంటుందో, మీరు సెంటర్కి వెళ్ళే, ఇంటి దగ్గర నుంచి సెంటర్కి వెళ్ళే ప్రాసెస్లో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం మీరు ఒక గంట ముందు వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే, సెంటర్ దగ్గర ఉన్నట్లయితే మీ మైండ్, బాడీ రిలాక్స్ అవుతాయి. సో దట్ మీరు టెన్షన్ పడకుండా ఉండొచ్చు. లేదు ఇంకా పావుగంట ఉంది, ఇంకా అర్ధగంట ఉంది, టైం ఉంది కదా అనేసి మీరు ఆన్ టైం కనుక వెళ్ళినట్లయితే ఆ ఉరుకులు పరుగుల్లో మీరు కొంచెం టెన్షను, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ కరెక్ట్గా మీరు రాయలేకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి
9 గంటలకి ఎగ్జామ్ అని అంటే 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేస్తారంటే 8:45 అని అంటే మీరు 8 కల్లా అక్కడ ఉండేలాగా చూసుకోండి. వీలైతే ఇంకా ముందెళ్ళినా కూడా మంచిదే. సో అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే మీరు 2 గంటలకి అక్కడ ఉండేలాగా చూసుకోండి. ఇంకా వీలైతే మీరు మధ్యాహ్నం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. పొద్దునంటే కొంచెం లేవడం ఇదంతా రెడీ అవ్వడం వెళ్ళడం ప్రాసెస్ ఉంటుంది. మధ్యాహ్నం అయితే మీరు 12 గంటలకే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మీ సెంటర్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రీచ్ అవ్వగలగమని అనుకుంటే సో మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని అనుకుంటున్నాను. కాబట్టి వీలైనంత తొందరగా సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చోండి. అక్కడ కావాలనంటే మీకు ఎక్కడో ఒక దగ్గర మీరు చూసుకొని ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని చదువుకోండి. కావాలంటే మీతో పాటు మీ పేరెంట్స్ కూడా వస్తారు కాబట్టి ఒకవేళ మీరు కార్లో వెళ్ళినట్లయితే కార్లో కూర్చొని చదువుకోవచ్చు. బైక్ పైన వెళ్ళినట్లయితే అక్కడ బైక్ పైన లేకపోతే అక్కడ ఏదైనా చెట్లు లేకపోతే లోపలికి అలౌ చేసినట్లయితే కొంచెం అంటే బుక్స్ లోపలికి తీసుకెళ్లకుండా ఉండేంత వరకు మీరు అక్కడ దాకా వెళ్ళి అక్కడ కూర్చొని ఎక్కడో ఒక దగ్గర చదువుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. సో దట్ ఆ 1 అవర్ మీరు అక్కడే ఉన్నట్లయితే సెంటర్ దగ్గర ఉన్నట్లయితే మీకు ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఉండదు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు దయచేసి ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనకి ఈ రోజున్న వీడియో అప్డేటు. సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.